ఫిట్ ఇండియా లక్ష్యంగా ఈరోజు కండక్ట్ చేస్తున్న యువ భారత్ రన్లో వీళ్ళ రోల్ ఏంటంటే రన్నింగ్ పార్ట్నర్స్గా ఉన్నారు. సో వీళ్ళు సోషల్ రన్నర్స్ ఫోర్స్ SRF. సో ఈ టీంతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి అందరూ గ్యాంగ్ అంతా హైదరాబాదేనా? హైదరాబాద్. ఎట్లా ఉంది అంటే మీరు జనరల్గా రన్నర్ ఖచ్చితంగా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి మీకు. మిగతా ఇంతకు ముందు ఎక్స్పీరియన్సెస్కి ఈ రోజు ఏమైనా కొత్తదనం ఏమైనా కనిపించిందా ఏ కార్నర్లో? రూట్ చాలా బాగుంది అండ్ వి ఎంజాయ్డ్ ద సన్ రైజ్ కూడా చాలా బాగుండే అండ్ రన్నింగ్ చాలా ఎంజాయ్ చేస్తున్నాం బికాస్ ఆఫ్ అవర్ కోచ్ శ్రవణ్ అండ్ సోషల్ రన్నర్స్ ఫోర్స్ ఇస్ ద రన్నింగ్ పార్ట్నర్ ఆఫ్ దిస్ ఈవెంట్. దట్స్ ఈవెన్ మోర్ స్పెషల్. సో చాలా హ్యాపీగా ఉన్నాం. కోచ్ మీకేమైనా డిఫరెన్స్ కనిపించిందా ఇంతకు ముందు వాటితో? See, the first thing which I am happy was like more kids turned up. So ఎప్పుడు నేను కిడ్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను బికాస్ ద లైఫ్ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్. సో మన మోటివ్ ఏంటంటే రన్నింగ్ ది టు ఆల్వేస్ బీ హెల్దీ అండ్ ఫిట్. సో మనం 60 years వచ్చినా సరే వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్ అన్నట్టుగా ఉండాలి ఇప్పుడు. సో దట్ ఈస్ మై మోటివ్. సో అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ లైక్ మనకి ఇంజురీ ఫ్రీ అవ్వకుండా ఇప్పుడు. సో టుడే ఐ వాస్ వెరీ హ్యాపీ సీయింగ్ ఆల్ ద కిడ్స్ అండ్ ఆల్ టర్నింగ్ అప్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ ఎంకరేజ్ ఎవ్రీ వన్ టు జస్ట్ కమ్ ఫర్ ద ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ ఎవ్రీథింగ్. సో దట్ ఇదే యాక్టివిటీ కాబట్టి రెగ్యులర్ గా మీకు ఈ యాక్టివిటీలో ఉంటారు కాబట్టి ఈ రోజు ఈ రష్ ని చూస్తే ఏమనిపించింది మీకు? No, it is extremely happy. So, but see, everything depends on organizers and all. But it is well organized. ఇంతమంది జనం ఉన్నా సరే no one has means like we didn't see any flaw. నిజం చెప్పాలి అంటే సో రూట్ వాజ్ పర్ఫెక్ట్. వాలంటీర్స్ పర్ఫెక్ట్ గా ఉన్నారు. రూట్ మాకు క్లియర్ గా ఉంది. పరిగెట్టడానికి ఒక్క రన్నర్ కూడా డిస్టర్బెన్స్ కలగలేదు. సో వీ లవ్డ్ ఇట్. లైక్ కోచ్ గా రన్నర్స్ అవ్వాలనుకునే వాళ్ళకి 500 meters 2K రన్ 5K రన్ అని ఇక్కడ 3 కేటగిరీస్ పెట్టారు. సో డిఫరెంట్ గా పెట్టాల్సిన అవసరం ఏంటి? డిఫరెంట్ గా పెట్టాలి ఎందుకంటే ఇది మొత్తం బిగినర్స్ నుంచి కూడా వస్తారు. సో వాళ్ళకి రన్నింగ్ అలవాటు ఉండదు. సో సడన్ గా ఒక్కసారిగా 5 kilometers 10 kilometers అంటే ఫర్ దమ్ ఇట్ విల్ బి వెరీ మచ్ డిఫికల్ట్. మళ్ళీ రన్నింగ్ లో ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ రన్నింగ్. మనం ఏదో ఎనర్జీ యూజ్ చేసి పరిగెడితే మనకు ఉపయోగం ఉండదు. దానికి చాలా టెక్నిక్స్ ఉంటాయి, స్ట్రాటజీస్ యూజ్ చేయాలి. టెక్నిక్స్ అంటే ద బ్రీదింగ్ టెక్నిక్ అండ్ ఎవ్రీథింగ్. అంటే పోస్చర్ ఎలా ఉండాలి ఏంటి అన్నది, మన చెయ్యి మూవ్మెంట్ ఎలా ఉంటే మన బాడీ ఎలా ఫార్వర్డ్ వెళ్తుంది ఏంటి అన్నది, మనం మార్నింగ్ ఏం తింటున్నాము, రాత్రి ఏం తిన్నాము, మన బ్రీదింగ్ ఎలా తీసుకుంటున్నాము, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్క్లూడెడ్. మనకి రన్నింగ్ అంటే షూ వేసుకుని పరిగెట్టేస్తే రన్నింగ్ కాదు. సో మనకి దానికోసం ప్రాక్టీస్ ఇయర్స్ అండ్ ఇయర్స్ ప్రాక్టీస్ చేస్తారు కొంతమంది. సో ఇన్ ద సేమ్ వే మనకి ఏ టెక్నిక్తో మనం యూజ్ చేస్తున్నాము, మనం బ్రీదింగ్ ఎలా తీసుకుంటున్నాము, మనకి మన పోస్చర్ ఏంటి, ఎలా పరిగెడుతున్నాం, అన్ని ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఓవరాల్ గా మీ టీమ్ అంతా ఎంతమంది ఉన్నారు ఈ రోజు ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎంతమంది? Yeah, we have around 50 people for now. So many people have turned up, to be frank. So since we are a running community partner, so we are very much happy and most of the people are pacers also. Pacers enti ante they will sacrifice their run and help others to run to reach their time adanamata. So they are all kind of sacrificing their run and making other people's dream come true anamata. Yes, I am a gynecologist. I am Dr. Nandini from Apollo Cradle, Kondapur. I started running in the last 2 years. And డాక్టర్ అయ్యుండి మీరు ఇప్పుడు పేసర్ గా అవ్వాలని ఎందుకు అనిపించింది? This is for physical activity for my own health and also I tell my patients to be active. The same thing I follow so that if I can't tell them if I don't follow. So that is what I follow through, and I've learned running recently. Like from 2 years, I've been running with Social Runners Force, and I've learned a lot. And this opportunity is very good. డాక్టర్ కూడా కాబట్టి ఈ క్వశ్చన్. ఇప్పుడు నిజంగా కొంతమంది ఇళ్ళలో సూర్య నమస్కారాలు చేసుకుంటారు, కొంతమంది యోగా చేసుకుంటారు, కొంతమంది జస్ట్ ప్రాణాయామం చేసేసుకుంటారు. చాలా తక్కువ మంది ఒక టైం తీసుకొని రన్నింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో నిజంగా ఒక ఫిట్నెస్ ఉండాలి, మనం హెల్దీ ఉండాలి అని అంటే ఏ కాన్సెప్ట్ బెటర్? సో హెల్తీగా ఉండడానికి యూ నీడ్ అన్నీ చేయాలి. యోగా చేయాలి, రన్నింగ్ చేయాలి, స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి. బట్ అన్నీ ఓన్లీ ఒకటే దానిపైన చేస్తే యూ విల్ బి ఓన్లీ ఫోర్స్ లైక్ ఒకటి చేయడం వల్ల నీకు ఎనర్జీ కార్డియాక్ హెల్త్ అదంతా ఇంప్రూవ్ అవ్వదు. ఓన్లీ యోగా చేస్తే యూ విల్ హ్యావ్. ఇప్పుడున్న జనరేషన్ కి అంత టైం లేదు కదా డాక్టర్. వారంలో రోజు చేసే హాఫ్ అన్ అవర్ రోజు ఒకటి చేయొచ్చు. అన్ని రకాలుగా చేస్తే యూ విల్ బి ఏబుల్ టు మేనేజ్ యువర్ హెల్త్ బెటర్. మీకు ఈ రోజు ఎట్లా అనిపించింది? ఐ హావ్ ఎంజాయ్డ్ ద రన్ ఎ లాట్ అండ్ చాలా మంది కిడ్స్ మనతో పాటు పరిగెత్తిన వాళ్ళు they enjoyed and I'm so happy seeing young people getting into fitness. That's any time fitness should start very early. That will help. మళ్ళీ టీమ్ కి సంబంధించి ఏం మెసేజ్ అంటే ఏం చెప్తారు ఈ రోజు?
ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం గురించి అయినా ఇంత They have done successful గా చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు. వీ నెవర్ హ్యాడ్ ఎనీ ఇష్యూ ఎనీవేర్. గుడ్ సపోర్ట్ త్రూ అవుట్ ద రన్ రూట్ అండ్ ఎవ్రీవేర్. ఇట్ వాస్ వెరీ గుడ్. మీకు ఎట్లా అనిపించింది? ఐఎమ్ రియలీ హ్యాపీ. అంటే ఇది నా ఫస్ట్ మ్యారథాన్, ఓకే, సో తను నాకు ఫేస్కి ఇచ్చింది. సో అందుకనే ఇట్ వాస్ లైక్ రియలీ ఈజీ. 2 డిఫరెంట్ వేస్ ఉన్నాయి కాబట్టి కన్వీనియంట్గా ఉండేది. మీరు ఏవే తీసుకున్నారు? అంటే 2.5 అండ్ 2.5 బ్యాక్. సో టోటల్ 5. 5K. మీకు ఎట్లా అనిపించింది ఈరోజు ఎక్స్పీరియన్స్? It was really nice. It's really great to be part of this event, and we are part of SRF team, and SRF as a running partner for this event, that makes event really special. ఓకే, So ఈ we రన్నింగ్ really పార్ట్నర్స్ enjoyed. గా ఉండే మీరు అంటే టీం అంతా ఎట్లా టైం ఒకటి స్కెడ్యూల్ చేసుకుంటారు? అంటే ఉన్నప్పుడల్లా మీకు ఎట్లా కుదురుతుంది ఇంత టీం అంతా? ఎట్లా ప్లానింగ్ ఉంటుంది? అది ఒక వీక్ నుంచే మేము ప్లాన్ వేసుకుంటాం. ఐ మీన్ ప్లేస్ ఎక్కడ గ్యాదర్ అవుతాము, ఏ టైంకి గ్యాదర్ అవుతాం, దాన్ని బట్టి ఎవరి ఫీజిబిలిటీ వాళ్ళు చూసుకొని వాళ్ళు గ్యాదర్ అయ్యి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి, స్టూడెంట్స్ కి చాలా మార్క్స్ ఇంపార్టెంట్, ర్యాంక్స్ ఇంపార్టెంట్. హెల్త్ కి అంతే ప్రయారిటీ ఇస్తున్నారు అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా చాలా పెరగాల్సిన అవసరం ఉందా? ఈ జనరేషన్ అయితే చాలా ప్రయారిటీ ఇస్తున్నారు హెల్త్కి నాకు తెలిసినంత వరకు. కానీ ఇంకా ప్రయారిటీ ఇస్తే చాలా బాగుంటుంది. లైక్ ఆల్మోస్ట్ 60 to 70% ఆర్ ఇన్ టు ఫిట్నెస్ అండ్ దట్ మేక్స్ మీ రియల్లీ హ్యాపీ. అండ్ ఇంకా చాలామంది దీంట్లో ఫిట్నెస్లోకి రావాలి అండ్ మీ హెల్త్ని బాగా చూసుకోవాలి అని కోరుకుంటున్నాను. అయితే పేసర్స్ గా ఈ రోజు మీకు ఏదైనా కొత్త అనుభవం, ఏమైనా కొత్త థింగ్ ఏమైనా కనిపించిందా ఈ రోజు ఇక్కడ? డెఫినెట్లీ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈరోజు ఒక పేసరే కాకుండా పేసర్తో పాటు జూనియర్ పేసర్ని కూడా పంపించారు. దే ఆర్ లిటరలీ 14 to 15 years old, అండ్ తను నాతో పాటు ఆ 30 minutes ఎక్కడ స్పీడ్ అవ్వకుండా, ఎక్కడ స్లో అవ్వకుండా కాన్స్టెంట్గా నాతోనే పరిగెట్టింది. అండ్ దట్స్ ద బెస్ట్ పార్ట్. ఎందుకంటే ఇప్పుడు వరకు ఇండియాలో ఇలాంటి కాన్సెప్ట్ అనేదే లేదు. ఎంకరేజింగ్ కిడ్స్ టు బికమ్ పేసర్స్, టు కంట్రోల్ దేర్ లెగ్స్, చాలా మంచి కాన్సెప్ట్. ఇట్ విల్ హెల్ప్ కిడ్స్ టు అండర్స్టాండ్ టెక్నిక్ చాలా చిన్న ఏజ్ నుంచి. సో మీరు తనతో పాటు ఈరోజు ఎక్స్పీరియన్స్ చేసినారు కదా, ఒక రన్నర్ కి ప్లస్ పేసర్ కి డిఫరెన్స్ అంటే ఏం అర్థమైంది? అంటే తను నన్ను మోటివేట్ చేసుకుంటా పరిగెడతా ఉండింది, నా పేస్లోనే వెళ్తా ఉండింది. అంటే ఎక్కడ తను ముందరికి వెళ్ళిపోయి నేను ఆమెని లైక్ చేసేయాల్సిన అవసరం పడలేదు. సో షీ వాస్ కంటిన్యూస్లీ మోటివేటింగ్ మీ. మరి ఒకసారి పేసర్ తో ఇట్లా రన్నింగ్ చేసిన తర్వాత ఎన్నిసార్లు మళ్ళీ మనకు అట్లా పేసర్ అవసరమైతారు? ఎన్నిసార్లు తర్వాత మనం పర్ఫెక్ట్ గా రన్ చేయగలం? 3-4 times. 3-4 times. మీకు ఈ రోజు మీ పేసర్ కోచ్ నచ్చుతారని, సో ఎట్లా అనిపించింది? ఎట్లా సపోర్టింగ్ ఉంది? నిజంగా స్టార్టింగ్ నుంచి అంటే నాకు ఎప్పుడు ఇంత మోటివేటింగ్గా ఫీల్ అవ్వలేదు నేను. సో స్టార్టింగ్ నుంచి నాతోనే పేస్ మెయింటైన్ చేస్తూ వచ్చింది. అంటే నన్ను ఎక్కడ ఆగనివ్వలేదు. సో ఆ ఫ్లో మెయింటైన్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.